ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చెయ్యును. యోబు గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, నోటి మాటల వలన కలుగు నొప్పి అంతా ఇంతా కాదండి. అది భరించే వారికే తెలుస్తుంది. ఈనాడు పడేవారుంటే అనేవారు అనేకంగా ఉంటున్నారు. తీవ్రమైన మాటల చేత ద్వేషించే మాటలు, అవమానపరిచే మాటలు, తిరస్కరించే మాటలు, అగౌరవంతో కూడిన మాటలు, నువ్వెంత అంటే నువ్వెంత అనే మాటలు, ఇలా రకరకాలుగా వారి మాటల ద్వారా బాధ పెట్టే మనుషులు మన చుట్టూ ఎంతో మంది ఉంటున్నారు. ఈనాడు ఎక్కడ చూసినా సహోదరులు ఎంతో బాధకు గురవుతున్నారు. అత్త మామల వేధింపులు, భర్త మాటలను బట్టి, భార్య మాటలను బట్టి, కుమారుడు కుమార్తెలు మాటలను బట్టి దుఃఖించేవారు, బాధలకు గురయ్యేవారు, మానసికంగా కృంగిపోయేవారు ఎంతో మంది ఉంటున్నారు. ప్రియ విశ్వాసి, ఈనాడు కడుపున పుట్టిన బిడ్డలు కూడా వారి తల్లిదండ్రులను ఇష్టానుసారంగా నోటి మాటల చేత బాధిస్తున్నారు. వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకునేవారు ఎంతో తక్కువగా ఉంటున్నారు. ఆ మాట ఈ మాటలతో వారిని తిడుతూ బాధిస్తూ ఆ వృద్ధులను హింసించే బిడ్డలు లేరంటారా? ఉద్యోగ స్థలంలో అధికారుల ద్వారా మాటలు, తిట్లు, సహోద్యోగులతో బాధ. ఈనాడు పనిచేసేవాడు యజమానునికి హీనంగా కనిపిస్తున్నాడు. సంఘంలో అనేకుల ద్వారా నిందలు, అవమానాలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా మనకు విరోధంగా ప్రవర్తించే మనుషులు, వారి ఇష్టానుసారమైన మాటలతో బాధించేవారు ఎంతగానో విస్తరిస్తున్నారండి. ప్రియులారా, ఈనాడు మనల్ని బాధ పెట్టేవారు బహుబలవంతులుగా ఉంటున్నారు. వారు ఎవరికి భయపడక, వారిని అనేవారు లేక, వారి నోటిని, వారి బలాన్ని చూసుకొని ఎంతో అతిశయించేవారిగా ఉంటున్నారు. నువ్వేం తెచ్చావు, అసలు నువ్వేం చేస్తున్నావు, నీకేముంది, నీకేం చేతనవుతుంది, ఎందుకు పనికిరావు అనే మాటలతో బాధిస్తుంటే ఈనాడు మనం వారిని ఏమీ చెయ్యలేని వారిమిగా ఉంటున్నాము కదాండి. బాధింపబడు వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధ పెట్టువారు బలవంతులు గనక ఆదరించువాడెవడునూ లేకపోయెను అని ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో భక్తుడు సెలవిస్తున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు అనేక రకాలుగా మనల్ని బాధించేవారు, బాధ పెట్టేవారు ఎంతో మంది ఉంటున్నారు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు అనేక రకాలుగా బాధింపబడేవారు సహాయం పొందుకునే దారి లేక, వారిని ఆదరించే దిక్కు లేక ఎంతో కన్నీరు కారుస్తున్నారు. ఒకవైపు మనుషుల మాటలు, మరోవైపు సమస్యలు, ఇబ్బందులు, శ్రమలు, కుటుంబ పరిస్థితి బాగోలేక, నీకిక పెళ్లి కాదా, నీకు పిల్లలు పుట్టరా, నీకు ఉద్యోగం రాదా, నీ అప్పులు తీరవులే, నీకు ప్రమోషన్ ఇక రాదులే, నీ గతింతే, నీ స్థితి మారదు, నీ కుటుంబంలో మార్పు రాదు అని అనేవారు ఈనాడు మనకు బలవంతులుగా కనిపిస్తున్నారు. బలవంతుల మాటల చేత మనం బలహీనులమవుతున్నామండి. ఏమీ చేతకాని వారిమిగా ఉంటున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, హన్నా సంతానం లేక ఎంతగా అనేకుల ద్వారా నిందలను, అవమానాలను భరించిందో కదా. ముఖ్యంగా తన సవతి అయిన పెనిన్న మాటల చేత ఎంత నొప్పిని అనుభవించిందో కదాండి. ఇక నీకు పిల్లలు పుట్టరు, నీ బ్రతికింతే, నీ స్థితి మారదు, ఈ ఇంట్లో నీకే హక్కు లేదు, ఒక మూలన పడి ఉండు, అంతా నాదే, నా బిడ్డలే ఈ ఇంటికి వారసులు అని పెనిన్న తన మాటల చేత హన్నాని ఎంతో బాధించి ఉన్నదేమో. ఇరుగు పొరుగు వారు, బంధువులు, తెలిసిన వారంతా తనని మాటల చేత వేధిస్తుంటే హన్నా ఎంతగా కన్నీరు కార్చిందో కదాండి. తన భర్త తనని ఎంతగా ఓదార్చినా హన్నా మాత్రం బాధపడుతూనే ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డ, హన్నా సేవించే దేవుడు బహుబలవంతుడు, శక్తి కలిగిన వాడు, అద్భుతాలు చేసేవాడు, తన బిడ్డలను ఎన్నటికీ విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టే హన్నాని ఎంతమంది వారి మాటలతో వేధించినా వారి నోటి మాటల వలన కలుగు నొప్పి నుండి దాచాడండి దేవుడు. హన్నా మొర విని తన కన్నీటిని చూచి తన ప్రార్థన ఆలకించి శ్రేష్టమైన కుమారుణ్ణి అనుగ్రహించినాడు.
ప్రియులారా, యోబు సమస్తము కోల్పోయాడు. ఆస్తులను, కన్న బిడ్డలను, పశువులను, తనకున్న ఆస్తినంతటినీ, చివరకు తన దేహమంతా కురుపులతో నిండుకొని బూడిదలో కూర్చొని బాధతో కన్నీరు కారుస్తున్న యోబును ఆదరించి ఓదార్చడానికి బదులుగా వారి సూటిపోటి మాటల ద్వారా ఇంకా యోబును బాధకు గురిచేశారు. నువ్వేదో పాపం చేశావు, నువ్వేదో తప్పు చేశావు, రహస్య పాపం ఏదో చేశావు, లేకపోతే ఎందుకు నీకిన్ని బాధలొస్తాయి, ఎందుకు నీ ఆరోగ్యం కూడా క్షీణించింది, ఎందుకు ఒకే రోజు నువ్వు అన్ని రకాలుగా నష్టపోయావు అని స్నేహితులు తనను నిందిస్తుంటే యోబు గారు ఆ బాధను తట్టుకోలేకపోయాడు. అలాగే తన భార్య కూడా ఆ దేవుని దూషించి చచ్చిపో అని అన్నప్పుడు యోబు స్నేహితుల మాటలను బట్టి, భార్య మాటలను బట్టి, వారి ఇష్టానుసారమైన మాటల చేత ఎంతగానో వేధించబడ్డాడండి. ఎంతో బాధకు గురైనాడు. ప్రియ విశ్వాసి అయినప్పటికీ తన నోటి ద్వారా వారిని ఏ ఒక్క మాట కూడా యోబు అనలేదు. తన నోటి వెంబడి నుండి పాపం చెయ్యలేదండి. అంత బాధలో కూడా దేవునిని స్తుతించినాడు, దేవునిని గనపరిచినాడు. కాబట్టే దేవుడు యోబును రెండంతలుగా ఆశీర్వదించాడు. ప్రియ విశ్వాసి, నిందించిన స్నేహితుల విషయమై యోబు ప్రార్థించాడండి. కాబట్టే దేవుడు యోబును అత్యధికంగా గనపరిచినాడు, దీవించినాడు. ఈ దినమున మనము కూడా నోటి మాటల చేత కలిగే నొప్పిని దేవునికే అప్పగించాలి. ఆ విషయమై దేవునికే ప్రార్థించాలి. ఈనాడు మనల్ని మన ఇంటి వారే, మన బంధువులే, మన స్వంత వారే నిందించారని, దూషించారని వారి విషయమై మనం పగ తీర్చుకోకుండా దేవునికే అప్పగించుదాము, ఆయనకే ప్రార్థించుదాము. తప్పకుండా దేవాది దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఆశీర్వాదములు, మేలుల చేత మనల్ని తృప్తిపరచుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడమైన మా ప్రియా పరలోకపు తండ్రి, జాలి, దయా, కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా, మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, నూతన దినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నోటి మాటల చేత కలుగు నొప్పి నుండి మమ్మను కాపాడే దేవుడవుగా, దాచే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆనాడు దేవా, యోబు భక్తుడైతే తన స్నేహితుల ద్వారా, భార్య ద్వారా ఎంతగానో నొప్పించబడ్డాడు తండ్రి. తన జీవితంలో ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నాడు దేవా. అయినప్పటికీ యోబు గారు తన నోటి నుండి ఏ పాపం చెయ్యలేదు దేవా, మిమ్మల్ని దూషించలేదు, ప్రశ్నించలేదు, మీపై సనగలేదు, గునగలేదు గని తనకొచ్చిన పరిస్థితిని బట్టి మిమ్మల్ని స్తుతించినాడు దేవా. మీ నామాన్ని గనపరిచినాడు తండ్రి. అయ్యా, స్నేహితుల విషయమై, భార్య విషయమై ప్రార్థించాడు కాబట్టే మీ యొద్ద నుండి ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు దేవా. మరలా తన క్షేమస్థితిని పొందుకున్నాడు తండ్రి. ఈనాడు దేవా, మేము కూడా ప్రవ్వా, మమ్మను నిందించే వారిని, అవమానపరిచే వారిని, మమ్మను కష్టాలకు గురి చేసే వారి విషయమై నిందించకుండా, వారి మీద మేము పగ తీర్చుకోకుండా, వారి విషయమై మీకు అప్పగిస్తూ మీకు ప్రార్థించే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరెంతో జాలి, దయా, కనికరములు కలిగిన దేవుడో తండ్రి. అయ్యా, నీ బిడ్డలను ఎప్పటికీ కష్టాలు పాలు చేసే దేవుడో కాదు ప్రవ్వా, నిత్యమూ కష్టాలకు అప్పగించే దేవుడో కాదు ప్రవ్వా. అయ్యా, జాలిపడే దేవుడో తండ్రి, కరుణ చూపే దేవుడవు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా మీరే వారిని కాపాడండి దేవా. ప్రియులు చేసే పనులలో, ప్రయత్నాలలో తోడయ్యుండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ప్రియులకు కావలసిన బలాన్ని, శక్తిని దయచేయండి ప్రవ్వా. శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి ఈ దినమంతా నీ బిడ్డల్ని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వివాహ ప్రయత్నం విషయమై వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను వారికి భాగస్వాములుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు దీవించండి దేవా. అయ్యా, ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన ప్రవ్వా భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి మధ్య మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు, కక్షలు, విభేదాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. విడిపోయిన భార్యాభర్తల్ని మీరు కలపండి దేవా. అయ్యా సహాయం చెయ్యండి, వారికి తోడై ఉండండి తండ్రి. అయ్యా బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడే వారిగా సిద్ధపరచండి తండ్రి. అయ్యా ఈనాడు కుటుంబం అంతా కలిసి మిమ్మల్ని సేవించే హృదయాన్ని కలిగి ఉండేలాగున మీరే కృప చూపించండి. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి దేవా. దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించండి దేవా. అద్దె ఇంట్లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అద్దె కట్టే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అద్దింటి వారి ద్వారా నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న వారికి విడుదలను దయచేయండి ప్రవ్వా. అలాగే తండ్రి, ఈనాడు ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి. ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే అప్పుల సమస్యలతోటి బాధపడే బిడ్డలందరి బాధలను మీరు తీర్చండి దేవా. అయ్యా మీరే వారికి సహాయాన్ని అందించండి తండ్రి. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి. సహోదరి సహోదరులను మీరు కాపాడండి దేవా. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారి సేవా పరిచర్య ఎంతట్లో తోడయ్యుండండి దేవా. బిడ్డల కుటుంబాలను దీవించండి. వారి సంతానాన్ని అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సేవలో ఎదురయ్యే భయాలను, బాధలను, కృంగుదల, నిరుత్సాహాలను మీరు దూరపరచండి దేవా. విరోధుల చేతిలో నుంచి నీ బిడ్డల్ని కాపాడండి. శత్రువుల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి క్షేమాన్ని ఇవ్వండి. కావలసిన జ్ఞానాన్ని, భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పదవీ విరమణ చేసిన బిడ్డల్ని మీరు దీవించండి, పోషించండి, భద్రపరచండి దేవా. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. అధికారుల కుటుంబాలని దీవించండి. వారికి చక్కని క్షేమాన్ని, భద్రతను దయచేయండి ప్రవ్వా. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాల్ని, పట్టణాలని, గ్రామాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డ చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దయగల దేవా. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారికి తోడై ఉండండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించమని ప్రార్థిస్తున్నాం. రాసే హస్తాన్ని బలపరచండి దేవా. అయ్యా ఈ రీతిగా దేవా, ఈ దినమున ప్రియులు చెయ్యబోయే ప్రతి పనిలో కూడా తోడయ్యుండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా అపజయాల పాలవ్వకుండా, మోసపోకుండా, నిందల గుండా, అవమానాల గుండా వెళ్లకుండా మీరే వారిని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, సమస్య, దిగులు ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే వారికి సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే అనారోగ్యాలతో బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి దేవా. స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. యవ్వనస్తులు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు కాపాడండి దేవా. ఈ రీతిగా పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఈ దినమంతా మీరే బిడ్డల జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని, బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని, దుష్టు నుంచి, అపవాదు నుండి, ఆటంకాలు, అపాయాలు, ప్రమాదాల నుంచి నీ బిడ్డల్ని రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.